హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొత్తానికి రైతు బంధుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం లైన్ క్లియర్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఖరీఫ్ పంట సాగుకి సంబంధించిన రైతు బంధు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా రైతుల ఖాతాలలో డబ్బుల జమకి ముహూర్తాన్ని ఖరారు చేసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాను ఇప్పుడు రైతు బంధుగా ఉన్న రైతు భరోసాను తీసుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలను కూడా రూపొందించిన విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే తాజాగా అన్ని జిల్లాలతో పాటు అన్ని రైతు వేదికలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజా అభిప్రాయ రైతుల నుండి స్వీకరించడం జరిగింది. దీనికి సంబంధించి రైతు భరోసా గతంలో మనకు చూసుకుంటే రైతు బంధు కింద 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించేది. కానీ రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం 7,500 రూపాయల వరకు జమ చేస్తామని చెప్పేసి గతంలో ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి కార్యాచరణ అనంతరం రేపు జూలై నెలలో ఈ జూలై చివరి రోజులలో అయిన 30-31 తారీఖులలో వరంగల్లో రాహుల్ గాంధీ గారితో ఒక సభని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది. ఈ సభ ప్రాంగణం ఆధారంగానే ఆగస్టు 1వ తారీఖు నాడు 1 ఎకరం నుండి 2 ఎకరాల మధ్యలో ఉన్న రైతులకి దాదాపుగా 1,050 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది మొదటి విడతలో భాగంగా. కాబట్టి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మరికొన్ని రోజులలో రైతు భరోసా 7,500 రూపాయలు ఫోన్లు టింగ్న మోగపోతున్నాయనే శుభవార్తని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి చెప్పబోతున్నట్లుగా తెలుస్తుంది. నిన్న ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 6,990 లక్షల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కింద అందరి ఖాతాలలో జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ జూలై 3 విడతలలో రుణమాఫీ పెట్టుకున్నది. అయితే 1,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాగా మొదటి విడతలో ఈ రాహుల్ గాంధీ గారితో నిర్వహించబోయే వరంగల్ మీటింగ్లో ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి తాజాగా అప్డేట్స్ అయితే ఇవ్వన్నాయి. రైతు బంధుకి సంబంధించి 1 నుండి 7 ఎకరాల వరకు తొలి విడతగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నెలలో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ఏవైతే నిధులు ఉంటాయో వాటిని విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుండి కొత్త రైతు భరోసా పథకానికి సంబంధించి గైడ్ లైన్స్ అయితే రావాల్సి ఉన్నది. ఇవి లేటెస్ట్ అప్డేట్స్. మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతుండండి.